సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఉద్యోగులకు సంబంధించి 53 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధం. సో కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ను క్రమబద్ధీకరించే ప్రక్రియలో భాగంగా 53 మంది వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సర్వీసెస్ను రెగ్యులర్ చేస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గురువారం 1924 మంది ఉద్యోగుల సర్వీస్ను క్రమబద్ధీకరించడంతో మొత్తంగా ఇప్పుడు 1977 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులర్ చేసినట్లయింది. 2019 ఎన్నికల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ను క్రమబద్ధీకరిస్తామని వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి సంబంధించి మేనిఫెస్టోలో ఉన్నట్లయితే అమలు చేసుకుంటూ వస్తుందన్నమాట. సో ఈ ఉద్యోగులందరికీ కూడా కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణ అయితే జరుగుతూ ఆదేశాలు అయితే వచ్చినాయి. అది పూర్తవుతూ మొత్తం అంతా కూడా ఒకరినొకరు చేసుకుంటూ వస్తున్నారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా నేను లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అందిస్తూ ఉంటాను అన్నమాట. ప్రతి అప్డేట్ కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది.